హాయ్ ఎవ్రీవన్. ఇవాళ మనం లావుగా ఉండడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందా? తగ్గుతుందా? అనే ఒక చిన్న కాంట్రోవర్షియల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకు ఇది కాంట్రోవర్షియల్ అని అంటున్నాను అంటే, కొంతమందేమో పెరుగుతుందంటారు, కొంతమందేమో తగ్గుతుందంటారు. దీని గురించి తెలుసుకోవాలంటే మనం ఒక కాన్సెప్ట్ తెలుసుకోవాలి. మెనోపాజ్. ఎవరైతే మెనోపాజ్ ముందు లావుగా ఉంటారో, వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది తగ్గే అవకాశం ఉంది. లేదనుకుంటే వాళ్ళకి రిలేషనే ఉండకపోవచ్చు బ్రెస్ట్ క్యాన్సర్‌కి. అదే పోస్ట్ మెనోపాజల్‌లో లావుగా ఉండడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే వీళ్ళలో పెరిఫెరల్‌గా ఆండ్రోజెన్స్ అనేటియి టెస్టోస్టిరాన్ గాని, ఆండ్రోస్టిడాన్ గాని ఇవి ఈస్ట్రోజన్‌గా మారి ఈ ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరగడం వల్ల రిస్క్ అనేది పెరుగుతుంది. మరి సార్ మరి మెనోపాజ్ కంటే ముందు లావుగా ఉంటే మంచిదా అంటారంటే 100% తప్పు. మెనోపాజ్ కంటే ముందైనా గానీ, తర్వాతైనా గానీ లావుగా ఉండడం అనేది మంచిది గాదు. ఎందుకంటే లావుగా ఉన్న వాళ్ళకి వాళ్ళ బాడీ అనేది ఒక ఇన్‌ఫ్లమేటరీ స్టేట్‌లో రన్ అవుతుంది. మల్టిపుల్ సైటోకైన్స్ గానీ, డిఫరెంట్ మాలిక్యూల్స్ రిలీజ్ అవుతాయి. వాటి వల్ల రొమ్ము క్యాన్సర్ రిస్క్ పక్కన పెట్టండి. మిగతా క్యాన్సర్స్ రిస్క్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో, మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏందంటే మెనోపాజ్ కంటే ముందైనా గానీ, మెనోపాజ్ కంటే తర్వాతైనా గానీ లావుగా ఉండడం మంచిది కాదు. రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ చేసి బాడీ BMIని ఆప్టిమల్ రేంజ్‌లో మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. థాంక్ యూ ఎవ్రీవన్. విల్ కంటిన్యూ అవర్ డిస్కషన్ ఇన్ ద నెక్స్ట్ టాపిక్.